నాకైతే అలాంటివైతే ఏమో ఇంకా అది తెలీదు. కానీ ఒక్కటైతే చెప్తాను, తను మన దగ్గరికి వస్తే మాత్రం తను చెప్పినట్టు ఇంకా వింటాం అంతే. ఇంకా అదేంటో నాకు కూడా తెలియదు. నేను కూడా అలాగే నేను కలిసింది 3-4 టైమ్స్ అయినా కూడా ఓకే తను చెప్పినట్టే నేను మాట్లాడేదాన్ని, వినేదాన్ని. రోజు ఫోన్లో టచ్లో ఉండేవారా మీకు? ఇప్పుడు మాట్లాడిన నాతోటి అన్న ఎక్కువ శాతం అయితే దేవుని గురించి మెన్షన్ చేసేవాడు, భక్తి గురించి, సేవల గురించి. ఇంకెప్పుడు ఆశ్రమం పెడదాం, ఎప్పుడు ఆశ్రమం పెడదాం. నేనైతే తన కోసము ఈ మన కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది కదా, ఆ చుట్టూ ఒక 4 ప్లేసులు ఎత్తి పెట్టానన్న. అవి నచ్చలేదని చెప్పారు. తర్వాత మన వెమ్లవాడ రూట్ లో ఒక 2 చోట్ల వెతికి పెట్టాను, అది నచ్చలేదని చెప్పిండు. లాస్ట్ గా వర్షం తీసుకొని వెళ్ళిపోయిండు ఈ సమయంలో. కాదమ్మా, మీతో మాట్లాడే సమయంలో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడేవాడు కదా, అంతలా ఏం మాట్లాడేవాడు ఫోన్ లో? ఎప్పుడు చూసినా సనాతన ధర్మం, మహిళలు అనుకునే వ్యక్తికి, సాధన చేస్తాను, గంటల గంటలు నేను ధ్యానంలో ఉంటానని చెప్పే వ్యక్తి మీతో ఫోన్ మాట్లాడేంత టైం ఉంటుందా? ఏం మాట్లాడేవాడు మీతో ఫోన్ లో? అన్న నేను ఒకటి చెప్పనా, తన సాధన ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు. ఒక పొద్దున 1 అవర్, సాయంత్రం ఒక 1/2 అవర్ సాధన చేస్తాడు అనుకుంటా, నేను చూసాను. కానీ మిగతా సమయం అంతా నాకు తెలిసి మాట్లాడడానికి అంకితం చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ లో ఎంపీలో కూడా ఒక నాతోటి మాటల ద్వారానే అన్నాడు. నా దగ్గర ప్రూఫ్స్ లేవు, అంటే జస్ట్ మాట్లాడుతుండే. ఎవరో ఒక అమ్మకి 2 పిల్లల తల్లి తన బాధ చెప్పుకోవడానికి, అంటే తనకి తన హస్బెండ్ ద్వారా ఏదో ప్రాబ్లం ఉందని వచ్చిండ్రు. వస్తే ఆ అమ్మాయి ఈ అఘోరి మాతతో తన ప్రాబ్లం చెప్పుకుంటూ ఉంటే తనంటే చాలా బాగుంది, అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది రాది అని చెప్తుండే. తన్ని కూడా నేను ఇష్టపడతానేమో అన్న భయం అవుతుంది అని అంటే, ఇలా ఎంతమందిని ఇష్టపడుకుంటూ వెళ్తావు, రేపటి రోజున తాళి కట్టు అంటే కూడా కడతావా అంటే, చెప్పలేము. నా దగ్గరకు వచ్చి నేను నీతోటి ఉంటానమ్మా, నేను మీతోటే ఉండాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకోండి అంటే కూడా నేను తాళి కట్టేస్తాను అని అంటుండే. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అంచనా వేసుకున్నది ఏంటి అంటే, తను నాకు తెలిసి ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అమ్మాయి ఉండొచ్చు. మరికి పడితే ఇప్పుడు అన్న ఇంకొకటి, తనకు బేస్ ఏంటి తెలుసా, ఆడవాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు తను మాటలతో అట్రాక్ట్ చేసుకుంటది. అవసరమైతే అది వాడేస్తే అయిపోతుంది. సరే, మీరు అంటున్నట్టుగా మీరు ఏదైనా బాధలో ఉన్నారా? మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి మీరు నాతో పాటుగా తోడుండండి అని మీరు అడిగితే, నేను తనకి ఆశ్రయం ఇచ్చాను, తనకి మంచిగా మాట్లాడి ఫ్రెండ్లా ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే మీరు డిప్రెషన్లో ఉన్నారా తన దగ్గర వెళ్ళినప్పుడు? లేదన్నా, నేనే డిప్రెషన్ లో లేదు. నేను అదే చెప్పాను మీకు, ఫస్ట్ అదే చెప్పాను. నా పర్సనల్ నేను డిప్రెషన్ అంటే నా పర్సనల్ లైఫ్ తోటి నేను అట్లా అయితేనే కదా నేను తన దగ్గరికి వెళ్తా. ఓకే, అవునా? ఓకే, నేను అట్లా అవ్వలేదు. ఇంకొకటి, నేను ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు చెప్పుకోలేదు. తను అడిగింది కాబట్టి నా పర్సనల్ లైఫ్ గురించి ఒక 4 ముక్కలు చెప్పాను అంతే తప్ప నేను పూర్తి కూడా నేను తనకు చెప్పలేదు. ఓకే, ఏం చెప్పారు? మీ పర్సనల్ లైఫ్ గురించి ఏం చెప్పారంటే, ఆయన ఏం రాబట్టుకొని మిమ్మల్ని ఇంత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు? అన్న పర్సనల్ లైఫ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది అన్న. నేను ఇప్పుడు లైవ్ లో ఏం చెప్తాను, ఇప్పుడు నా హస్బెండ్ తోటి నాకు హర్రస్ జరిగింది. నేను ఒక హౌస్ అది మీకు తెలియదు. నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ నేను ఇందులో చెప్పలేను, నేను ఆయనకే చెప్పలేదు. నేను అది ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాస్కే నేను చెప్పుకోలేదు అవన్నీ. ఇంకా తనే నన్ను నీకేం చెప్పండి అంటే వాటిలో నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ఆ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పుకోవడం వల్ల వాటిలో నుంచి ఆయన కొంత రాబట్టుకొని తన వైపు అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేసిండు అయితే. అంతేనా? తనది అదే అంటున్నా, అంటే ఆయన అట్రాక్ట్ చేసుకునే అంత బాధ మీ జీవితంలో నిజంగా ఉందా, ఏముందనేది తెలుసుకోవాలని ఉంది అన్న. నేను టీవీ ఛానల్స్ నేను చెప్పలేను. ఇంకోటి చెప్తా అన్న, ఇంకా మీరు ఇంత అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇంత రిస్క్ తీసుకొని నా లైఫ్ నేను ఇప్పుడు ఇందులో పనంగా పెట్టి నేను ముందుకు వచ్చినా అన్న. అసలు నాకు రావాలి కూడా నాకు లేదు. ఎప్పుడైతే వర్క్ని పెళ్లి అని అనౌన్స్ చేసిందో, సాటర్డే రోజు తను అనౌన్స్ చేసింది, నేను మండే రోజు దిగాను. మధ్యాహ్నం నేను చెప్పాను ఇలా పెళ్లి అది ఇదని చెప్పేస్తాను. చెప్పిన తర్వాత సాయంత్రం వరకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు నాకు జరిగింది ఒక రాక్షస వివాహం. ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా 7 రకాలు ఉంటాయి అన్న నాకు తెలిసి. అందులో రాక్షస వివాహాలే ఇవి. ప్రతి ఒక్క ఆడపిల్లను అలా బాధలు చెప్పుకుంటే మెడలో ఒక పసుపు తాడు వేయడం అనేది రాక్షస వివాహం కిందకి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని చేస్తే అది ఒక అసూయ వివాహం కిందకే వస్తుంది అంతే. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇంకా చాలా ఉన్నాయన్న. నేనైతే తన గురించి మీ దగ్గర పెళ్లి ప్రపోజల్ ఎప్పుడు పెట్టాడు? మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చాలా వరకు ఆడియోలో మాట్లాడినప్పుడు, ప్రేమిస్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నా హార్ట్ పెయిన్ వస్తోంది,
మీ దగ్గరికి వచ్చి తాళి కట్టిన తర్వాత నా ప్రేమ నీకు తెలుస్తుంది. నిజంగా మీరు అంటున్నట్టుగా అంతటి అట్రాక్టివ్ మాటలు ఎవరు మాట్లాడరు. నిజంగా మీరు అంటున్నట్టుగా అబ్బాయిలు అంతగా మాట్లాడకపోవచ్చు. ఇలా పెళ్లి ప్రపోజల్ లేదంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఎప్పుడు చెప్పాడు మీకు ఈ విషయాన్ని? నాకు డిసెంబర్ నెల అంతా తను మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఓకే. మధ్యప్రదేశ్లో నవంబర్ 18న ఇక్కడ నుంచి నన్ను కలిసి ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 days కి ఏమో యాక్సిడెంట్ అయింది మధ్యప్రదేశ్లో. ఇది ఎవరికి తెలీదు. అంటే తన కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఓకే. ఆ ఫొటోస్ అన్ని ఉన్నాయి, కార్ ఫొటోస్ కావాలంటే నేను పెడతాను. ఓకే. ఎక్కడ డ్యామేజ్ అయింది? అది ఎంపీలో అయిందని విన్నా నేను. ఎంపీలో, మధ్యప్రదేశ్లోనే అయింది. ఓకే. అక్కడ నుంచి మీకు ఫోన్ చేశాడు? అక్కడ ఒక 1 month ఉండాల్సి వచ్చింది. తన కారు మొత్తం అంటే మళ్ళీ కొత్తగా చేసి ఇచ్చారు అన్నట్టు వాళ్ళు. ముందే షోరూమ్ ఉంటది కదా, వాళ్ళని కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఎంపీలో కూడా ఉంటది కదన్న బ్రాంచ్. ఓకే. డిసెంబర్ నెలలో అఘోరి మాత కారు రిపేర్ కి వచ్చిందా రాలేదో తెలుసుకోండి మీరు. ఓకే. ఆ 1 month తను ఒక పాపం భక్తులు ఒక రూమ్ ఇచ్చారు తనకి. అప్పుడప్పుడు మనకు ఉండే పూజలు చేస్తున్నట్టు ఒక రూమ్ లో ఐడియా ఉందా? ఓకే. ఓకే. అవును. అది తనకి ఇచ్చిన రూమ్. సో ఇక 1 month అక్కడే ఉంది కాబట్టి నాతో ఫోన్ మాట్లాడుతుండేది. రోజు మాట్లాడేవాడా మీతో? కొత్తగా విగ్ కూడా అక్కడే మధ్యప్రదేశ్ లో ఆ టైంలోనే తను చేయించుకుంది. అది విగ్గా, ఒరిజినల్ కాదా? అది కాదు అన్న, తనకున్న చిన్న హెయిర్ కి ఏదో చేయించుకుంది. నాకు కూడా దాని పేరు తెలీదు, మొన్న ఎవరు అనంగా విన్నా. ఓకే. సో డిసెంబర్ లో మీకు పెళ్లి లేదా ప్రేమ ప్రపోజల్ పెట్టాడు అయితే? అంటే తనకి ఏంటంటే నా జెన్యున్ బాగా నచ్చింది. నేను చాలా జెన్యున్ ఉంటా అన్న, నేను చాలా జెన్యున్ ఉంటా. అది బాగా నచ్చింది ఆమెకు. నచ్చి అసలు నన్ను వదులుకోవాలనుకోలేదు. కానీ నేనైతే చాలా వరకు తన మాటలకి ఏంటంటే తను చెప్తే నేను వినేదాన్ని. తర్వాత ఇది తను చెప్పింది అని చెప్పేసి నేను మళ్ళా నా ఆలోచనలు నేను ఉండేదాన్ని. లేకపోతే ఈ రోజున మరొక శ్రీవర్షిని లైఫ్ స్పాయిల్ అవుతుంది. అదే అమ్మ, మీకు ఎప్పుడు ప్రపోజ్ చేసింది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పింది? మాటల మధ్యలోనే మనం కలిసి ఉండాలి, చెయ్యాలి, మనం ఇట్లా చేసుకుందాము, నాకు నిన్ను చూస్తే నాకు వదులుకోవాలనిపించట్లేదే అని ఇలాంటి కొన్ని ఇక చాలా లోతైన అంటే నిజమైన ప్రేమికులు మాట్లాడతారు చూడండి, అట్లా మాట్లాడుతుండే. సో ఇక అనుకుంది. కానీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు కూడా మెడలో ఒకటి వేసేస్తుంది అని చెప్పేసి నేను కూడా అనుకోలే. అంటే నేను వెళ్ళి ఇట్లా నిలబడ్డాను, ఏదో మాట్లాడుతూ ఇలా అంటే అది సిచ్యువేషన్ ఎట్లా అంటే ఇంకా వేసేయడమే మెడలో. మనం అది ఇదేంటిది అని చూసుకునే లోపు ఇంకొకటి వేసేస్తుంది ఇంకా. కానీ ఒకటే అన్న, తను జనవరి 1న ఎంపీలో లేదు, తెలంగాణలో ఉంది. కావాలంటే ఇక్కడ మన జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్ లో ఒకసారి వీడియో ఉంటే తెప్పించుకొని చూడండి అన్న. డెఫినెట్గా ట్రై చేద్దామమ్మా. నేనేమంటున్నా అంటే డిసెంబర్లో మీతోని కలిసి ఉండాలి, మనం కలిసి జీవించాలని చెప్పినప్పుడు మీకు అర్థమైందా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఇట్లా మాట్లాడాలని చెప్పి? దట్టు మీరు చేసుకుంటుంది ఒక అబ్బాయి మీతో మాట్లాడుతున్నాడు కాదు, ఆయన మహిళా రూపం, కానీ ఆయన ఆలోచనలు మొత్తం అబ్బాయి అని మీరే అన్నారు. సో మీతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా అబ్యూజివ్గా మాట్లాడేవాడా? అంటే కొంత మనం సభ్య సమాజంలో మాట్లాడుకోలేని భాషని అబ్బాయిల ఆలోచనతో మాట్లాడేవాడా? మాట్లాడేవాడన్న, అందుకే నేను కొన్ని చెప్పలేను అన్న, మాట్లాడేవాడు. అంటే ఎటువంటి, అంటే మీరు దాన్ని పూర్తిగా ఎగ్జిబిట్ చేయకండి, బట్ ఎటువంటి విషయాలపైన మాట్లాడేవాడు ఆయన? అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఎలా ఉంటారు అన్న, ఓకే, ఆ విధంగా చెప్పేవాడు. నేను అనేదాన్ని, నువ్వు అమ్మాయి రూపంలో ఉన్నావు కదా, ఇలా మాట్లాడుతున్నావు అంటే, నేను సగం అమ్మాయిని సగం అబ్బాయి, నాకుండే ఫీలింగ్స్ నాకు ఉంటాయి అని చెప్తుండే. కానీ మీరు చూస్తున్న అల్లూరి శ్రీనివాస్ మీదికి వేరు, లోపాల వేరు అన్న. ఓకే, అంటే మీకు పూర్తిగా తెలుసు కాబట్టి అడుగుతున్నామా, కామవాంఛ కోరికలు ఆయనకు ఉండేవా? ఉన్నాయన్న, ఉన్నాయి, లేవని చెప్పాను. 100% 200% ఉన్నాయి. మిమ్మల్ని ఎప్పుడైనా అటువంటి విధంగా అబ్యూజివ్గా మాట్లాడా? మాటలైతే మాట్లాడాడు, కానీ పక్కన కూర్చున్నప్పుడు కూడా విచిత్రంగా ఇక అవి ఓకే అంతే, ఇంకా డాష్. ఓకే, అంటే ఆయన మీరు 3-4 సార్లు కలిశానన్నారు కాబట్టి, అంటే డైరెక్ట్గా స్ట్రైట్గా అడుగుతున్నాం, ఎందుకంటే ఇది తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిలు చూస్తున్నారు కాబట్టి, ఇంకా ఎవరైనా మీలాగా ఇటువంటి దురాలోచన ఉన్నా, లేకపోతే పాపం వాడు నిజమని నమ్మినా కూడా, అఘోరి నిజమని నమ్మినా కూడా వాళ్ళ నుంచి కొంత అవేర్నెస్ రావాలి కాబట్టి నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని, సెక్స్ ఆలోచనతో ఉండేవాడా ఆయన? అటువంటి దురుద్దేశంతో చూసేవాడు, అటువంటి విధంగా మాట్లాడేవాడా, ప్రవర్తించేవాడా? ఉన్నాయన్న, ఉన్నాయనే చెప్తున్నాను నేను లేవని చెప్పాను.
నేను ఉన్నాయనే చెప్తున్నాను. నేను కూడా ఇంత తెగించి నేను ఇంత తెగించి నేను ముందుకు ఎందుకు వచ్చాను అంటే, నాలాంటి ఆడపిల్లని నాకు తెలిసి రాష్ట్రానికి ఒకదాన్ని పెట్టుంటాడు. వాళ్ళు రాకపోవచ్చు, కనీసం కాంటాక్టులను మెసేజ్ రూపంలోనన్నా వాళ్ళు ముందుకు రావాలనే నేను చాలా తెగించి వచ్చాను. ఈ రోజున నేను రావడం వల్ల నా ఫస్ట్ లైఫ్ బేస్ చేసుకొని నన్ను అందరు తిడుతున్నారు తెలుసా అన్న. ఈ రోజున నా చుట్టుపక్కల వాళ్ళు కానీ నా ఇంటి ముందు. బట్ ఐ అప్రిషియేట్ యూ అమ్మా, నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను నేను. మీలాంటి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి అసలు రూపం అనేది బయటపడింది, లేకపోతే ఇంకా బాధపడే వాళ్ళేమో. అన్న వినండి ఒక మాట వినండి. నేను లైవ్ లో చెప్తున్నాను, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఈ రోజున నన్ను వెలివేస్తుంది అన్న. నేను ఏదో తప్పు చేశానని తెలుసా, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. నన్ను